పథకాలు కార్యక్రమాల్లో ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష 10 అంశాల ప్రాతిపాదికన IVRS వివిధ రూపాల్లో సర్వే లబ్ధిదారుల నుంచి సేకరించిన వివరాల మేరకు ఆయా శాఖల పనితీరుపై సమీక్షలో చర్చించిన చంద్రబాబు కూటమి అంతర్గత విషయాలపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు, రెచ్చగొట్టే వ్యాఖ్యల జోలికి పోవద్దని పార్టీ శ్రేణులకి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ. పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్న జనసేనాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి బిగ్ రిలీఫ్. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి సుప్రీంకోర్టులో చుక్కెదురు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ని తిరస్కరించిన సుప్రీంకోర్టు. పిటిషన్ ని ఉపసంహరించుకున్న రఘురామకృష్ణంరాజు లాయర్. యువగలానికి ఇవాల్టితో 2 సంవత్సరాలు. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించిన టీడీపీ నేతలు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర కొనసాగిన యువగలం పాదయాత్ర. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన కేంద్ర మంత్రి అమిత్ షా. త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అమిత్ షాతో పాటు పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్, రామ్దేవ్ బాబా. చెస్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న నారా లోకేష్ తనయుడు. ఇటీవల అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ రికార్డు సాధించిన నారా దేవాంశ్ వరల్డ్ రికార్డుపై పవన్ కళ్యాణ్ స్పందన. చిన్న వయసులోనే చెస్ క్రీడాంశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దేవాంశ్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్షిస్తున్నానన్న పవన్ కళ్యాణ్. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై పరువు నష్టం దావా వేసిన మంత్రి లోకేష్. విచారణలో భాగంగా ఈరోజు విశాఖపట్నం కోర్టుకి హాజరైన లోకేష్ నిజం తన వైపే ఉందని, ఎప్పటికైనా నిజం గెలుస్తుందని, ఎన్నిసార్లైనా వస్తానని లోకేష్ వ్యాఖ్య. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణ. తాజాగా ఎక్స్ వేదికగా బాలయ్యకు విషెస్ తెలిపిన బన్నీ. అవార్డు అందుకోవటానికి పూర్తి అర్హులన్న బన్నీ. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయడానికి మేమెవరు? లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారన్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. T20 సిరీస్ పై టీమిండియా కన్ను. ఇంగ్లాండ్ తో 3వ T20 మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం.